ఇది ఒక మంచి శుభపరిణామం అండి. రాజు యొక్క ధర్మం పేద ప్రజల ఆకలి తీర్చడం అనేది మన జ్ఞానదేవ సాంప్రదాయంలో ఉన్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం ఆయన వారు 2014-19లో కూడా ప్రారంభించారు. ఇది మళ్ళీ తిరిగి ప్రారంభించడం చాలా శుభపరిణామము. అందరికీ కూడా 5 రూపాయలకి భోజనం దొరుకుతుందంటే చాలా సంతోషించాల్సిన విషయమే. ఒక చిన్న ఉదాహరణ, మనకి జేబులో డబ్బులు ఉండవు, గబక్కన ఏదైనా హోటల్కి వెళ్ళాలని అక్కడికి వెళ్ళినా ఎక్కువ ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంటుంది, ఉండకపోవచ్చు. కానీ అసలు హోటల్సే దొరకపోవచ్చు. కానీ ఆ దగ్గర పనులు అనాకంటలు తింటే అన్నార్తి యొక్క ఆకలిని తీర్చిన వాళ్ళు అవుతారు. ఇది ఒక మంచి శుభ పరిణామంగానే భావించాల్సినది. ఇది అన్నా క్యాంటీన్ అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు తీసేశారంటారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? ఎందుకు మైనస్ చేశారంటారు అన్నా క్యాంటీన్? అది వారి ప్రభుత్వానికి తెలియాలండి. మనము ప్రభుత్వం ఒక్కొక్క విధి విధానమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది ఒకళ్ళు ప్రారంభించారు, మనం ఎందుకు ప్రారంభించకూడదు అనే నానుడు ఉన్నట్లయితే ఆ విధంగానే జరిగి ఉండొచ్చు. మనం ఖచ్చితంగా చెప్పలేము. అది వాళ్ళ ప్రభుత్వం యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రజల మనిషి, ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ప్రజల యొక్క మంచి చెడులు చూస్తాం కూడా ఆకలి తీర్చాలి అనేది భావన వల్ల ఈ క్యాంటీన్ ప్రారంభానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారని నేను భావిస్తున్నాను. అలాగే ఎవరైతే ఆకలితో ఉంటే వాడికి కనుక ఆహారం కనుక దొరకబడే దొంగతనాలకి వాడికి పాల్పడతాడు. అందుకని అతి తక్కువ ఖరీదులో కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల మనం సామాజికంగా కూడా చాలా మంచి లబ్ధి చేకూరుతుందని నా భావన. థ్యాంక్ యూ సార్.